హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నెల్లూరు వ్లాగ్స్కి స్వాగతం. నేను లీలా సుబ్రహ్మణ్యం. ఈరోజు వచ్చేసి మన వీడియోలో జొన్నలతో దోశ ఏ విధంగా చేసుకోవాలో వీడియోలో చూద్దామండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మరి కొంతమందికి వీడియో అనేది వెళ్తుంది. ఎలా చేసుకోవాలి హెల్తీగా అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి. ఎప్పుడు ఒకే రకంగా దోశలు కాదండి, మనం బియ్యం పిండితోనే ఎక్కువ వేసుకుంటాం కదా. ఇలాగా జొన్నలు, రాగులు ప్రతి ఒక్క పప్పుతో మనం ఈ విధంగా అయితే దోశలు వేసుకోవచ్చండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ముందుగా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఒక టీ గ్లాసు, దాంతో 3 గ్లాసులు జొన్నలు వేసుకుంటున్నానండి. 3 గ్లాసుల జొన్నలకి 1 గ్లాస్ మినపప్పు వేసుకోవాలండి. ఎంతో హెల్తీగా మంచిదండి జొన్న దోశలు అనేవి. ఇలాగే రాగులతో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, 3 గ్లాసులు అయితే వేసాను. అదే గ్లాస్తో 1 గ్లాస్ మినపప్పు వేసుకోవాలండి. అలాగే ఒక అర స్పూన్ కొంచెం వరకు మెంతులు వేసుకోవాలి. తర్వాత మనం 1-2 సార్లు బాగా కడిగేసి తర్వాత ఒక 7 నుంచి 8 గంటల వరకు నానబెట్టాలండి. బియ్యం అయితే ఒక 2 గంటలు నానిపోతే సరిపోతుంది. పప్పు అయినా బియ్యం అయినా. జొన్నలు అయితే ఎక్కువ టైం తీసుకుంటుందండి, చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి. ఇలా 7-8 గంటలు నానబెట్టేసేయాలండి. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా అటుకులు కూడా వేసుకుంటున్నానండి, గుప్పెడు అటుకుల్ని ఒకసారి మనం బాగా కడిగేసుకొని తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టుకోవాలండి. ఇప్పుడైతే జొన్నలన్నీ నానిపోయింది. మళ్ళీ ఒకసారి బాగా కడిగేసి తర్వాత మనం మిక్సీలో వేసుకొని పిండిని అయితే రెడీ చేసుకోవాలండి. చూసారు కదా, ఆ నీళ్ళని వంపేయాలి. మనం పొద్దున్ననంగా నానబెట్టింటాం కదా 8 గంటల ముందు, అందుకోసం మళ్ళీ ఒకసారి కడిగేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మిక్సీ గిన్నె తీసుకొని అందులో కొద్దిగా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఎక్కువ మన బియ్యం పిండి మెదిగినట్లుగా ఇదైతే మెదగదండి, కొంచెం బరగ్గానే ఉంటుంది, కొంచెం టైం కూడా పడుతుంది. ఎందుకంటే మామూలుగా మనం బియ్యం పిండికి జొన్నలు, రాగులు, గోధుమలు అలాంటి వాటికి చాలా తేడా అయితే ఉంటుందండి. ఎందుకంటే ఫైబర్, పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది అంత మెత్తగా ఉండదు, కొంచెం బరగ్గానే అనిపిస్తుంది. అయినా మెత్తడిగా మనం పిండి అయితే రుబ్బుకోవాలి. చూస్తున్నారు కదా, అంతా పిండిని ఈ విధంగా రుబ్బేసుకున్నాము. ఇప్పుడు మనం ఓవర్ నైట్ అయితే పిండిని ఫార్మేట్ చేసుకోవాలండి, బయటే పెట్టుకొని. నేను కొంచెం వరకే పిండి పక్కన పెట్టి తర్వాత మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. ఎందుకంటే ఎక్కువ పులుపు ఇష్టపడని వాళ్ళు ఉంటారు. అలాగే మేమైతే ఎక్కువ పుల్లగా కూడా తినమండి దోశలు అనేది. రేపు చేసుకునే వరకు మనం బయట ఉంచుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో ఉంచేసుకోవచ్చు. మనకి ఇది ఒక 2-3 రోజుల వరకు ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లోనైనా కానీ పిండి అనేది ఫార్మేట్ అయిపోతుందండి. ఈ పిండితో మనం ఏ రకంగానైనా దోశలు వేసుకోవచ్చు. కారం దోశలు వేసుకోవచ్చు, ఊతప్పం వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు అండి. చూసారు కదా, మరుసటి రోజు ఉదయానికల్లా పిండి ఈ విధంగా పులిసిపోయింది. ఇందులోనే కొద్దిగా టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని దోశలు వేసుకునే దానికి వీలుగా మనకి తగినన్ని నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం దోశలు అయితే వేసేసుకోవచ్చండి. చాలా హెల్త్కి మంచిది. కనీసం మనం జొన్నలతో వేసాము అనేది ఉండదండి.
మనం చెప్తేనే తెలుస్తుంది జొన్న దోశలు అని. లేదంటే యాజ్ టీజ్గా మనం బియ్యం పిండితో దోశలు వేసుకుంటాం కదా, అలాగే ఉంటాయండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దోశ పైన ఒక పక్కే కాల్చుకున్నా పర్వాలేదు, రెండు పక్కలైనా కూడా కాల్చుకోవచ్చు. నేనైతే ఒక సైడ్ మాత్రమే కాల్చాను. చూసారు కదా దోశ ఎంత కలర్ వచ్చిందో. మనం అటుకులు మెంతులు వేసాం కదా, అందుకని కలర్ అయితే చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుండిందండి. ఎప్పుడు మనం బియ్యం పిండి దోశలే కాకుండా ఇలాగా రాగులు జొన్నలు వాటితో కూడా దోశలు వేసుకోవచ్చు. ఇప్పుడు పల్లి చట్నీతో కానీ కారం పొడితో కానీ దేంతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.